జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో ఆయన చేసినటువంటి అనేక దరిద్రాలు, ముఖ్యంగా గవర్నమెంట్కి సంబంధించిన భూములు అనే కట్టినవి కట్టనవి అన్నీ కూడా కొన్ని కబ్జా చేసుకుంటే, ఇంకొకటి అమరావతిని చూసాం మనం. అమరావతిలో కొన్ని కట్టేసినట్టు రెడీ టు ఆక్యుపై చేసినటువంటి గవర్నమెంట్ బిల్డింగ్స్ అన్నీ కూడా ఇది మళ్ళీ మనం ఓపెన్ చేస్తే, అండ్ జస్ట్ ఓపెన్ చేసి దాంట్లోకి వెళ్ళి పని చేసుకోవచ్చు. ఓపెన్ చేసేస్తే ఇది మళ్ళీ చంద్రబాబు గారికి పేరు వచ్చేస్తుంది, ఆయన కట్టింది కదా, నేను ఆయన దాంట్లోకి మనల్ని పంపించడం ఏంటి, నేను ఓపెనింగ్ చేయడం ఏంటి అని 5 ఏళ్ళు అలా వదిలేసి నాశనం చేసేసారు. అలాంటిది ముఖ్యంగా చూడండి, సచివాలయానికి మరమ్మతులు చేయాల్సిందే. సచివాలయానికి పగిలిన టైల్స్, ఊడిపోయిన సీలింగు, తుప్పుపట్టిన బ్యాటరీ వాహనాలు లక్షల రూపాయలు పెట్టి ప్రజాధనంతో మనం కట్టినటువంటి ట్యాక్సులతో ఆయన కొనుక్కుని వాళ్ళు హ్యాపీగా ఉండాల్సింది పోయి వాటిని కొన్ని పక్కన పాడేసి నాశనం చేసేసాడు జగన్మోహన్ రెడ్డి. చూడండి, బ్యాటరీ సైకిల్స్ కనీసం చెత్తకు వేయడానికి కూడా పనికి రాకుండా చేసేసినటువంటి వ్యక్తి, పక్కకు పడేయడంతో తుప్పుపట్టిన బ్యాటరీ వాహనాలు, నిరుపయోగంగా మారినటువంటి సైకిళ్ళు, 3 బ్లాక్లో పగిలిపోయినటువంటి టైల్స్, ఇష్టానుసారంగా అసలు ఎక్కడ ఒక అభివృద్ధి పని చేయకపోగా పైగా ఉన్న వాటిల్ని దుర్మార్గంగా పట్టించుకోకపోవడంతో వదిలేశారు. రాష్ట్ర సచివాలయాన్ని జగన్ ప్రభుత్వం 5 ఏళ్ల పాలన గుర్తింపు లేదని, మంత్రివర్గ సమావేశాలకు తప్పితే ఆయన సచివాలయం వైపు కన్నెత్తి కూడా చూడలేదని, సీఎంకే లేనిదే మాకేం అవసరం అన్నట్లుగా అధికారులు కూడా పట్టించుకోకపోవడంతో వాళ్ళు కూడా వెళ్ళడం మానేశారండి. దీంతో సచివాలయంలో సమస్యలు ఎక్కడెక్కడికే పేరుకుపోయాయి. ఒక్క ఆర్ఓ ప్లాంట్ కూడా పనిచేయడం లేదు, టైల్స్ ఎక్కడెక్కడిగా పగిలిపోయాయి, చాలా మరుగుదొడ్లు, పైకప్పు సీలింగ్ ఊడిపోయి, విద్యుత్ తీగలు, ఏసీలు, సామాగ్రి అనేకమైనటువంటి అన్ని కూడా వేలాడుతూ కనిపిస్తున్నాయి. ఏమన్నంటే అప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు గారు సరిగ్గా మంచిగా క్వాలిటీగా వాడలేదు, మంచిగా చేయలేదు, ఎవరెవరికి ఇచ్చి చేయించారని. ఏదైనా సరే ఇప్పుడు మన ఇంట్లో అయినా సరే ఒకటి వాడుకుంటూ మొదలు పెడితే దాన్ని కంటిన్యూగా జాగ్రత్తగా వాడుకుంటేనే, అది రన్నింగ్లో ఉంటేనే, అంటే దాన్ని యూజ్ చేసుకుంటూ ఉంటేనే దాన్ని వర్కింగ్ అనేది ఎక్కువ పెరుగుతుంది. అంతేగాని దాన్ని పడేసి అలాగే ఉంచేస్తే చెత్త అయిపోతుంది డెఫినెట్గా. ఏదైనా సరే మీరు ఒక ఇల్లు కట్టిన తర్వాత దాన్ని కూడా అక్కడ సగం కట్టి వదిలేస్తే దాని పరిస్థితి కూడా అంతే. దాని ఇంట్లో ఒక ఇల్లు కట్టేసి మనం దాంట్లోకి వెళ్ళకుండా ఉంటే ఆ ఇల్లు ఎలా అవుతుంది, ఇది కూడా అంతే. మీరు ఎంత కొన్ని కోట్ల రూపాయలు పెట్టి మీ బెంగళూరులో ప్యాలెస్లు కావచ్చు, తాడేపల్లి ప్యాలెస్లు కావచ్చు, హైదరాబాద్లో ఉన్నటువంటి ప్యాలెస్లు కావచ్చు, లేదంటే మీరు రాష్ట్రం మొత్తం కట్టించుకున్నటువంటి ప్యాలెస్లు కూడా మీరు 1 సంవత్సరం వదిలేసి చూడండి ఎలా అవుతుంది. అలాంటిది 5 సంవత్సరాల పాటు మీరు సరిగ్గా వెళ్ళకపోతే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఎలా ఉంటుంది. పైగా ప్రజల సొమ్ముతో ఇచ్చినటువంటి వాటిని చంద్రబాబు గారు ఇచ్చేదేంటి, లేదా మోదీ గారు ఇచ్చేది, లేదా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చేదేంటి, ప్రజల సొమ్ము అది. వాటిని కూడా వాడుకోవడానికి మీకు నొప్పి అయితే ఎలాగా? కనీసం వాటిలైనా సరే కానీ మీకు మీరు బయటకన్నా వేరే వాళ్ళకి అమ్మేసుకున్నా సరే దానివల్ల వేరే వాళ్ళన్నా బాగుపడతారు. లేదంటే ఏటీటీడీలోనో లేదంటే ఇంకొక సంస్థల్లోనో అవి పెట్టుకుని ఉంటే అక్కడన్నా వాళ్ళు యూజ్ చేసుకునేవాళ్ళు. ఇంత దారుణం, ప్రజల సొమ్ముని ఇంత దారుణంగా దిగజారి చేసి వాటిని ఎంత నిరుపయోగంగా పనిచేయకుండా నాశనం చేసేసిన ఘనత మాత్రం నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిది. చంద్రబాబు గారిది ఏంటంటే ఆయన గవర్నమెంట్ హయాంలో ఆయన చేశాడు తప్ప ఆయన ఇంట్లోంచి ఏమైనా తీసుకొచ్చి ఇచ్చారా, లేదంటే మీ ఇంట్లోంచి ఏమైనా తీసుకొచ్చి ఇచ్చారా? ప్రజల సొమ్ముతో మీరు ఏ గవర్నమెంట్ అయినా సరే, అంతేగాని ఇలాంటివి తీసుకొచ్చి ఇలాంటివి నాశనం చేస్తే మీకేమన్నా వస్తుందా, లేదంటే ఆ చంద్రబాబు గారికి ఏమన్నా వస్తుందా? ప్రజలకు వస్తుంది నష్టం. ప్రజలు కష్టం పడి వాళ్ళ నెల జీతాల్లో ట్యాక్సులు కట్టి, రోజువారీ సరుకుల్లో ట్యాక్సులు కట్టి, పెట్రోల్ కొట్టించుకుంటే ట్యాక్స్ కట్టి, అన్నం తింటే కూడా మీకు ట్యాక్స్ కట్టి, ఒక కూరగాయలు కొంటే కూడా ట్యాక్స్ కట్టి మీకు ఇస్తే మీరు చేసే పనులు ఇవా? ఇంత దుర్మార్గంగా ఏమన్నంటే ఆయన కట్టాడు, ఆయన ఇచ్చాడు, ఆయన ఇస్తే నేనెందుకు వాడుకోవాలనుకోవటం. ఆయన ఏమన్నా ఇంటి దగ్గర నుంచి ఇచ్చారా, లేదంటే మీరేమన్నా ఆయనకి ఇంటి దగ్గర నుంచి ఇచ్చారా? ఆయన వాడుకోవట్లేదా? ఆఖరికి మీ పేరు మీద ఉన్నటువంటి జగన్ అన్న స్కూల్ బ్యాగ్స్ కూడా ఆయన ఇచ్చారండి. అలాంటి గవర్నమెంట్, అలాంటి వాళ్ళని చూసి నేర్చుకోండి, సిగ్గు తెచ్చుకోండి. కనీసం ప్రజల సొమ్ము అది, ప్రభుత్వ సొమ్ము అంటే ప్రజల సొమ్మే. ఆయన ఇంటి దగ్గర నుంచో, మీ ఇంటి దగ్గర నుంచి, లేదా మీ ఆస్తులు కరగజేసి ఆయన ఆస్తులు కరగజేసి ఎవరో మీరు ఆలోచించాల్సింది అది. ఎందుకంటే ప్రజల సొమ్ముని ఇలా నాశనం చేస్తారు.